చలి తీవ్రతకు ఉత్తర భారతం వణికిపోతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇవాళ హిమాచల్, జమ్మూ కాశ్మీర్లో తీవ్ర హిమపాతం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఈరోజు హిమాచల్ ప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కిన్నౌర్, లాహౌల్, స్పితి, సిమ్లా, కాంగ్డా, మండి, చంబా జిల్లాలకు భారీ హిమపాతం ఉందట. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు జమ్మూ కాశ్మీర్లో తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ గాలులతో హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని కూడా ఐఎండీ అంటోంది. హిమాచల్ ప్రదేశ్ని మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు రహదారుల్ని తాత్కాలికంగా మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో టుని, చక్రత, ముసోరి జాతీయ రహదారి, ద్రనాథర్, కోటి కన్సర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. శ్రీనగర్లో -7 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ చెబుతోంది. రాబోయే 2 రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.